హానరబుల్ జస్టిస్ సూర్యకాంత్ గారు నిన్న ప్రమాణం చేసిండ్రు. ప్రమాణ ఓత్ సెరమనీ ఉండే ఆయనది. అయితే ఓత్ సెరమనీ ఏముంది గిరీష్, ఇప్పటిదాకా ఎంతోమంది చీఫ్ జస్టిస్లు కొత్తగా వచ్చిండ్రు, వాళ్ళు ఓత్ సెరమనీ తీసుకున్నారు, ప్రమాణ స్వీకారం చేసారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. కొత్తగా ఏమున్నది అని అంటే భారత్ జ్యుడిషియరీలా ఒక కొత్త ఉదయం, ఒక కొత్త సూర్యకాంతి, మన సూర్యకాంత్, జస్టిస్ సూర్యకాంత్ అని చెప్తున్నా. వచ్చుడే 3 మాస్టర్ స్ట్రోకులు కొట్టిండు ఫ్రెండ్స్ జస్టిస్ సూర్యకాంత్. ఒక మెసేజా లేకపోతే ఇది ఒక వస్తున్న తరతరాల నుంచి వస్తున్న ఒక కేవలం ఒక ప్రక్రియనా అని చెప్పి ఆలోచిస్తుంటే ఈయన ఓత్ సెరమనీ తీసుకొని చూస్తే జస్టిస్ సూర్యకాంత్ గారిది ఆయన హిందీలో ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే ఫస్ట్ సిజే ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే హిందీలో చేసిరు చూడు, ఆయన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హిందీలో ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ గారు కూడా వచ్చిండ్రు అండ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాలే. ఇది యాద పెట్టుకోండి. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అవి ఉంటాయో అప్పుడు గాయ గతర చేస్తారు. మళ్ళీ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది. అక్కడ ఒక ఆటోనమస్ బాడీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంత కీలకమైన పొజిషన్ అది, దానికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కనబడలేదు. ఒక పెద్ద నేషనల్ అటెన్షనే ఈ ఈవెంట్, అందులో డౌట్ లేదు. అయితే ఇవాళ కోర్ట్ అనేది రూల్స్తో నడుస్తుంది, పైరవీలతో కాదు అని చెప్పిండు. ఎవరైతే లెఫ్టిస్ట్ లాబీ సెక్యులర్ బ్రిగేడ్ ఏదైతే ఉంది చూడు, వాళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే ఫిబ్రవరి 2027 వరకు ఒక పీడ కలనే. ఈయన టెన్యూర్ నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 2027 వరకు నడుస్తుంది. నాకు తెలిసి నా అంచనా ప్రకారం కోర్ట్ ఒక కొత్త చారిత్రాత్మక ఘట్టం చూడబోతున్నది భారత్ జ్యుడిషియరీ అని చెప్తున్నారు. 3 మాస్టర్ స్ట్రోక్లు ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఫస్ట్ మాస్టర్ స్ట్రోక్ ఏందనంటే ఆర్మీ డిసిప్లిన్ మీద ఒక కేసు తీర్పు ఇచ్చేసిండు జస్టిస్ సూర్యకాంత్ గారు. నిజంగా చెప్పాలనంటే ఎన్నో రోజుల తర్వాత అబ్బా ఇది కదా అని అన్నట్టు అనిపించింది. ఏమనిపించింది గిరీష్ అని అంటే సేమల్ కమలేసన్ వర్సెస్ ఇండియన్ ఆర్మీ. అంటే మనోడు ఏం చేసిండంటే ఒక ఆర్మీ ఆఫీసర్ గురుద్వారా దగ్గర పరేడ్ చేసుడు నేను చెయ్యాని అన్నాడు. నేను ఒక ఫలానా క్రిస్టియన్ని, నా భావాలు దెబ్బతింటే నేను చెయ్యా అని చెప్పిండు. ఆర్మీ ఇది డిసొబీడియన్స్, ఇది ఉల్లంఘన అని చెప్పానని డిస్మిస్ చేసింది. ఆయన కోర్టుకు పోయిండు, సుప్రీంకోర్టును ఆశ్రయించిండు. జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ఆర్ జస్టిస్ సూర్యకాంత్ గారు తీర్పు ఏమని ఇచ్చారంటే ఆర్టికల్ 25 and 30 ఏదైతే ఉన్నదో ఇది ఆర్మీ డిసిప్లిన్ని ఓవర్ రూల్ చేయాయి అని క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఆర్మీ యొక్క చైన్ ఆఫ్ కమాండ్ ఏదైతే ఉంటుందో అది ఇండివిజువల్ బిలీఫ్ల కంటే చాలా పెద్దది. ఆర్మీ అనేది రిలీజియస్ పాలిటిక్స్కి స్థావరం కాలేదు. ఏం జడ్జ్మెంట్ అది! వా! ఆర్మీలా ఆడ గురుద్వారా వెనక దాచుకున్నాడో లేకపోతే గుడి వెనక దాచుకున్నాడో మస్జిద్ వెనక దాచుకున్నాడో అని చెప్పి నువ్వు శత్రువుని చంపలేదు అనుకో, వాడు మనని చంపుతాడు కదా. అప్పుడు ఆడికైనా న్యూక్లియర్ బాంబు పెట్టుకొని కూర్చున్నాడు అనుకో, నువ్వు చంపవా? నేను గుడి ముంగట ఉన్నాడు వాడిని చంపాలంటే కుదురుతుందా? నా ధర్మం హింసను ప్రేరేపించదు అంటే చంపవా? ధర్మ హింస తదైవచ. అది నీ డెసిషన్ అయినా నీ యుద్ధం అయినా. ఇది నిజంగా చెప్పాలని అంటే ఒక క్లియర్ సిగ్నల్ పోయింది దేశంలో. ఇది ఫస్ట్ మాస్టర్ స్ట్రోక్. సెకండ్ మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే సుప్రీంకోర్టులో జర విఐపి కల్చర్ ఉంటుండే. అంటే విఐపి కల్చర్ ఏంది గిరీష్ అని అంటే సీనియర్ లాయర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, లాబీయిస్టులు వీళ్ళది బాగా ఒక బ్రిగేడ్ నడుస్తుండే, లాబీ నడుస్తుండే, పైరవి నడుస్తుండే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కేసు ఉందనుకో, జడ్జి గారు తెలుసుకున్నారు అని అంటే ఫోన్ చేసి లైన్ అంతా బ్రేక్ చేసి పోయేసి హియరింగ్లు తెచ్చుకుంటుండే. ఇది ఆయన ప్రమాణ స్వీకారం చెయ్యంగానే అబాలిష్డ్ అని చెప్పేసి తీర్చిపడేరు. ఓన్లీ స్పెషల్ ఇంట్రెస్ట్ దేని మీద చూపాలా కోర్టులు అని అంటే డెత్ పెనాల్టీ లేదా రాజ్యాంగ ఉల్లంఘన ఏదైనా జరిగితే, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీస్, నీ ఫండమెంటల్ రైట్స్, నీ హక్కులు ఏమన్నా ఉల్లంఘన చేయబడితే ఇవిటి మీదనే ఎమర్జెన్సీ ఉండాలి తప్ప ఈ బ్యాక్డోర్ ఎంట్రీలు బంద్ అని చెప్పిండు. అంటే సుమారు సుప్రీంకోర్టులో ఏవైతే 90,000 కేసులు పెండింగ్ ఉన్నాయో అట్లీస్ట్ ఇవాళ వాటికి కొంచెం దిశానిర్దేశం దొరుకుతుందేమో అని అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఈ మాట సూర్యకాంత్ గారి నోట వచ్చిన తర్వాత మెరిట్కి ప్రాధాన్యం కల్పించినట్టు అనిపిస్తుంది. ఇవాళ నా ఇండియన్ జ్యుడిషియరీ అనేది ఏదైతే కొంచెమో గొప్పనో అప్రహెన్షన్స్ ఉండే కొంతమందికి ఇవాళ అది ప్రిడిక్టబుల్ అయింది, ట్రాన్స్పరెంట్ అయింది. నిజంగా చెప్పాలనంటే నీకు నాకు ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నాడో వాడికి ఒక మిత్రుడిలా బిహేవ్ చేస్తుంది, కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ అయింది ఫ్రెండ్స్. ఇది సెకండ్ మాస్టర్ స్ట్రోక్. థర్డ్ మాస్టర్ స్ట్రోక్ వచ్చేసరికి జడ్జిలు అనేటోళ్ళు ఎప్పుడు గవర్నమెంట్కి ఖిలాఫ్ జడ్జిమెంట్లు ఇవ్వాలి. అంటే గవర్నమెంట్కి ఫేవర్కి ఇచ్చినాం అనుకో, ఒక జడ్జు చూడు గవర్నమెంట్తో చేతులు కలిపిండు,
గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాడు. ఇంపీచ్ చేసిరు చీఫ్ జస్టిస్లని కొన్ని ప్రభుత్వాలు అయితే ఏ జడ్జి అయినా మాకు ఇనాలే కదా అని చెప్పి కులేయం చెప్పిర్రు వెనకటికి ఎమర్జెన్సీ టైంలలో. సో ఈ న్యూట్రల్ జడ్జ్ కాన్సెప్ట్ అనేది అయితే ఉండే చూడు, అసలు మనం అంచెలంచెలుగా మర్చిపోయినాం. ఆయన దీన్ని ప్రస్తావించాడు, ఈ న్యూట్రల్ జడ్జ్ అనేది ఉండాలా అని అన్నాడు. అగెయిన్స్ట్ ది గవర్నమెంట్ ప్రతిసారి పోవాలని ఎందుకు, మెరిట్ అనేది ఉండాలా, కేసుల దమ్ అనేది ఎంత ఉందో అనేది చూడాలా. ఈ న్యూట్రాలిటీ అనేది చట్టాలలో తీసుకురావాలా, మీడియా ఎక్స్పెక్టేషన్స్లకు బానిసలై కాదు. ఎంత పెద్ద మాట ఫ్రెండ్స్ ఇది నిజంగా చెప్పాలనంటే. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ లిబరల్ లాబీసు, ఈ యాక్టివిస్ట్ లాయర్లు, మళ్ళీ ఫ్రెండ్లీ సీజేఏ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, వీళ్ళకి అందరికీ ఒక మోయే మూమెంటా కాదా? నేను మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. నిజంగా చెప్పాలనంటే ఇక కోర్టులు అనేవి ఇక మీ ఐడియాలజికల్ క్యాంపులు లేవు. ఇది ఖచ్చితంగా మన కేస్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీని ఖచ్చితంగా పెంచుతుంది కోర్టులది. ఈ ఏదైతే కోర్ట్ కార్టలైజేషన్ అని చెప్పారు కదా కోర్టులల్లో, ఇక ఇది అంతమవుడు మొదలవుతుంది. మీకు నాకు ఎవరైతే భారతీయులు మనం ఉన్నామో మనకు ఎంపవర్మెంట్ దొరికినట్టు అవుతుంది. ఇవాళ జస్టిస్ సూర్యకాంత్ గారి అప్రోచ్ నిజంగా చెప్పాలంటే స్టడీగా ఉన్నది, డిసైజివ్ ఉన్నది, అన్అపాలజెటిక్ ఉన్నది. సుమారు 90,000 కేసులు సుప్రీంకోర్టులలో పెండింగ్ ఉన్నాయి. అన్ని కోర్టులు కలిపినామనుకో సుమారు 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ విఐపి కల్చర్ వల్ల ఎవరికి న్యాయం దొరుకుతున్నది, ఎవరికి దొరుకుతలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కంట్రోలింగ్ క్యాంప్స్ అయిపోయినాయి ఈ లిస్టింగ్స్ అనేటివి. ఈ పిఐఎల్ మెషినరీ కంప్లీట్గా యాక్టివిస్ట్ డ్రివెన్ అయిపోయింది. అందరూ చెడ్డోళ్ళని నన్ను అంటలేను, బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో బ్లాక్మెయిల్ టాక్టిక్సే అయిపోయినాయి. సో ఇలా జస్టిస్ సూర్యకాంత్ గారి ఎంట్రీ ఫ్యాక్ట్గా చెప్పాలనంటే ఒక కోర్స్ కరెక్షన్ అయిందేమో అని చెప్పి చెప్తున్నారు. జస్టిస్ సూర్యకాంత్ గారి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ కూడా జబర్దస్తున్నాయి. ఆర్టికల్ 370 2023లో జడ్జ్మెంట్ ఇచ్చింది ఆయననే. గవర్నమెంట్ డెసిషన్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్, అది నెససరీ అని చెప్పింది కూడా జస్టిస్ సూర్యకాంత్ గారే. పెగాసిస్ సర్వేలెన్స్ మ్యాటర్ ఏదైతుందో నేషనల్ సెక్యూరిటీని బ్యాలెన్స్ చేయనికే స్పెక్యులేటివ్ యాక్టివిజంని వాడొద్దు, చూపెట్టొద్దు అని చెప్పి తీర్పు ఇచ్చింది కూడా ఆయననే. 1 ర్యాంక్ 1 పెన్షన్లో కూడా మేజర్ మిలిటరీ వెల్ఫేర్ జడ్జ్మెంట్ ఇచ్చింది కూడా జస్టిస్ సూర్యకాంత్ గారే. బీహార్ స్పెషల్ ఇండస్ట్రియల్ రీజన్స్ ఏవైతే ఉండే కదా, ఈ ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం కూడా తీర్పిచ్చింది మన సూర్యకాంత్ గారే. స్పెషల్ ఇండస్ట్రియల్ రీజన్స్ బీహార్లో. ఢిల్లీ సర్వీసెస్ బెంచ్ కేసు కూడా తనే డీల్ చేసిండ్రు, జడ్జిమెంట్ కూడా సూపర్ ఇచ్చిండ్రు. ఎన్విరాన్మెంటల్ అండ్ ట్రైబల్ రైట్స్లలో కూడా ఆయననే ఇచ్చిండ్రు. ట్రైబల్ ఇంట్రెస్ట్లను అనేది మల్టిపుల్ ల్యాండ్ అక్విజిషన్ కేసెస్లలో బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఉండాలా అని చెప్పి తీర్పిచ్చింది కూడా జస్టిస్ సూర్యకాంత్ గారే. ఇలా నిజంగా చెప్పాలనంటే కాన్స్టిట్యూషనల్ కన్సిస్టెన్సీకి ఒక అడుగు పడుతుందేమో అని ఒక ఆశ. ఈ 3 మాస్టర్ స్ట్రోక్స్ ఖచ్చితంగా ఆర్మీ కేసు కానీ, లేకపోతే ఈ విఐపి కల్చర్ని తొక్కుడే కానీ, లేదా న్యూట్రల్ జడ్జే కానీ, నిజంగా చెప్పాలనంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఇన్స్టిట్యూషనల్ విషయం ఏదైతే ఉండదు చూడు ఇన్ని రోజులు ఈ లాబీయిస్ట్లది, ఈ విషయాన్ని నిజంగా చెప్పాలనంటే నీలకంఠుడై గొంతుల ఆపేషెంట్. ఇవాళ ఏవైతే జ్యుడిషియల్ ఎథిక్స్ ఉంటాయో అది రూల్ బౌండెడ్, ట్రాన్స్పరెంట్, నేషనల్ ఇంట్రెస్ట్గా అలైన్డ్గా, ఈ యాంటీ లాబీకి దూరంగా, కామన్ మ్యాన్కి దగ్గరగా ఉండేటట్టు ఇలా ఈ రిఫార్మ్ని తీసుకొని పోతున్నాడు. మేబీ ఇది లోవర్ కోర్టులకు రానికి కొంచెం టైం పడుతుందొచ్చు. అట్లా వస్తే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కేసెస్ ఏవైతున్నాయో ఫ్రెండ్స్, ఇవి ఇట్లా అయిపోతాయి. అప్పుడు కామన్ మ్యాన్కి ఇంకా ఫేత్ రిస్టోర్ అవుతుంది, సిస్టమ్ రీసెట్ అవుతుంది. ఇలా చీఫ్ జస్టిస్ అనే ఆ పొజిషన్ మేబీ ఒక హీరోగానిగా ఉండకపోవచ్చు. కాకపోతే ఇవాళ ఆయన చేసిన ఏదైతే కార్యక్రమం ఉంది కదా, మాస్టర్ స్ట్రోక్స్ అని మాట్లాడినాం కదా, ఇది కుళ్ళిపోతున్న సిస్టమ్కి ఒక ఆశా జ్యోత్ అయింది అని చెప్తున్నా. ఫైనలీ దేర్ ఈజ్ ఎ వే అండ్ దేర్ ఈజ్ ఎ డిస్కషన్ దట్ వీఆర్ మూవింగ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. న్యాయ కా యుగ్, యా భారత్ కా యుగ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో లెట్ us ఆల్సో సే, మేబీ గిరీష్ ఒకటే దెబ్బకు నువ్వు ఎంత పొగడడం కరెక్ట్ కాదంటే అట్లీస్ట్ మంచి చెప్పినప్పుడు మంచి చెప్పాలనా వద్దా మీ కామెంట్ రూపంలో చెప్పండి. న్యాయ కా యుగ్ భారత్ కే హిత్ మే. అవుతుందా గిరీష్ అనడు కాదు, స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఈ 3 డెసిషన్లతోని అని చెప్పి నా భావనకు మీ ఆలోచన ఏందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.